లాస్ట్ నైట్ మేము 12:30కి అవ్వాలనుకున్నాం కానీ బట్ ఇట్ వెంట్ అప్ టు 1:30, 2 o'clock. బట్ వి ప్రైజ్ గాడ్. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే. ఐ కుడ్ సీ ఆల్ స్మైలీ అండ్ హ్యాపీ ఫేసెస్. సో దట్స్ అవర్ అప్రోచ్, రైట్? హౌ వీ ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్ with the hope, with the purpose, right? With the trust. That is how we have to enter into the new year. Okay, so as a church, we were looking at a couple of things yesterday. One is the goal of the church. The goal is, as we read in 2 Corinthians chapter 5, verse 9, our aim is to please the Lord. Mana goal, the highest goal, ఏ ఉండాలి అంటే ఒక వ్యక్తిగా విశ్వాస జీవితంలో అలాగే ఒక సంఘముగా మనకు ఉండాల్సినటువంటి గోల్ ఏంటంటే ఆయనకు ఇష్టలంగా జీవించాలి, ఆయన్ని ప్లీజ్ చేయాలి. ఎందుకు అంటే యాజ్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్, మనకి తిమోతిలో రాయబడి ఉంటుంది, మెన్ ఆర్ సెల్ఫ్ ప్లీజర్స్. మనల్ని మనం ప్లీజ్ చేసుకునేటువంటి వారముగా ఉంటాం. మెన్ ఆర్ ప్లీజింగ్ మెన్ కదా, మనం మనుషుల్ని ప్లీజ్ చేసేటువంటి వారముగా ఉంటాం. అదర్ వన్ ఈజ్ వీ మే ప్లీజ్ ద వరల్డ్ కదా. చాలా పరిస్థితులు అలా వస్తాయి మనకి, చాలా నడిచేటువంటి దారు, అట్లాంటి వాటిని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ వీ నీడ్ టు బి కాషియస్ యాజ్ వీ గ్రో ఇన్ ద లార్డ్. దేవుని జ్ఞానంలో మనం పెరుగుతున్న కొలది నేను ప్లీజ్ చేస్తున్నానా, ఆయనకి ఇష్టడుగా ఉన్నానా లేదా, రైట్? ఆయనకి ఇష్టడుగా ఉంటే మనం అద్భుతమైన సాక్ష్యం పొందుతాం. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ దట్ వీఆర్ లుకింగ్. దానియేల్ని అండ్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ వాజ్ కాలింగ్ మై బిలవ్డ్, గ్రేట్లీ బిలవ్డ్. ఎందుకు? ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కష్టమైన పరిస్థితుల్లో దేవుని నమ్ముకొని ఉన్నాడు, రైట్? ఆయన తన శరీరాన్ని, తన ఆత్మను డిఫైల్ చేసుకోదలుచుకోలేదు. వి రీడ్ ఇన్ మరి డానియల్ 1వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఎలాగ దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని నుంచి జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడు. అందుకోసమే ఆయన కష్టతరమైన పరిస్థితుల్లో విజన్స్ వచ్చి ఆయన బలహీనుడుగా ఉన్నప్పుడు, ఆ విజన్ అర్థం కాకపోయేటప్పుడు, యు నో దట్ గాడ్ called out to Daniel, reached out to Daniel, my greatly beloved కదా. అలానే we were looking at John also, యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. and that is how he entered into the table. ఎందుకంటే యోహాను తన స్థితిని పోగొట్టుకున్నప్పుడు మరలా ప్రభువైన యేసుక్రీస్తు భోజనము చేద్దాము రా అని పిలిచినప్పుడు John 21లో, and then how John got back his status again, మై బిలవ్డ్ అనేటువంటి స్టేటస్ని ఎలా మళ్ళీ పొందుకున్నాడో we were looking at it. And today, and I wanted to claim the promise of the church. ఈరోజు మరి సంఘానికి వ్యక్తిగతంగా మనం తీసుకోవటానికి look at the promise of the church that is taken from Ruth chapter 3 verse 15. Ruth chapter 3 verse 15. నువ్వు వేసుకున్నటువంటి దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకొని తలలో ఉంచుకొని, మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడమైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. గత సంవత్సరం అంతా కూడా మీ అద్భుతమైనటువంటి కాపుదల, సంరక్షణ, భద్రత మీరు మాకు ఇచ్చి, ఇదిగో ప్రభువా నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశింపజేసినారు ప్రభువా. మీ ఉచితమైన కృపయే. అంతేకాదు ప్రభువా, 1/4 century యు ఆర్ ఏబుల్ టు ఫినిష్. అవును తండ్రి, ఈ యొక్క శతాబ్దములో ప్రభువా మరి 25 సంవత్సరాలు ముగించబడింది. 26వ సంవత్సరంలోనికి మేము ప్రవేశించాం. దాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది మీరిచ్చిన సమయం ప్రభువా, మీరిచ్చినటువంటి దయా కిరీటము, సంవత్సరం అనేటువంటి దయా కిరీటం. ఫాదర్, వి థ్యాంక్ యూ గాడ్ ప్రభువా. అది మీకు అప్పగించుకోవడానికి ఈ దినమున, బికాజ్ యూ హ్యావ్ గివెన్ టు అస్, ఇట్ ఈస్ అవర్ ఫార్మల్ డ్యూటీ దట్ వీ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ లార్డ్. మీకు మేము అప్పగించుకుని తండ్రి ఈ సంవత్సరాన్ని మీ కొరకు జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభువా. మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. యాజ్ వీఆర్ లుకింగ్ ఎట్ రూత్ చాప్టర్ 3 ప్రభువా, మమ్మల్ని దర్శించండి, నడిపించండి, మీ మార్గంలో మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అక్కడ చూసినప్పుడు ఆమె 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. అండ్ హీ సెడ్, బ్రింగ్ ద గార్మెంట్ యు ఆర్ వేరింగ్ అండ్ హోల్డ్ ఇట్ అవుట్. అండ్ షీ హెల్డ్ ఇట్,
and he measured out 6 measures of barley and put it on her. Then she went into the city. ఆమె ఎలా వెళ్ళిందంటే సిటీలోనికి 6 కొలల యవలను మోసుకొని వెళ్ళింది. ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, సఫాఫ్ ఐ థింక్ దట్ ఈస్ ద వర్డ్ ఇన్ హెబ్రూలో చూసినప్పుడు 6 కొలలు మనుషులు మోయలేనంట అసలు. యాక్చువల్గా ఎవరో పెద్ద జైంట్ అయితే కానీ మోయలేడంట. మరి ప్రాబబ్లీ చాలా బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే దట్ మే నాట్ బి ద రైట్ వర్డ్ అని. బట్ నేనేమనుకుంటున్నానంటే మోయలేని బరువుతో ఆమె సిటీలోకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? మోయలేని బరువును మోసుకొని సిటీలోకి వెళ్ళిందంట. సో ఐ నేమ్డ్ మై టైటిల్ సిటీ ఆఫ్ 2026. 2026లో దేవుడు మనల్ని ఎలాగో పట్టణంలోనికి వెళ్ళమంటుండు, అలాగే వెళ్ళాలని ఆశపడుచున్నాడు, ఎలా ఉండాలని కోరుకోవచ్చు. దిస్ ఇస్ ద ప్రామిస్ అండి. ఎలాగా రూతు ఎలా వెళ్ళిందంట? మోయలేని బరువును మోసుకొని ఊర్లోకి, సిటీలోకి వెళ్ళిందంట. ఎలా వెళ్ళగలిగింది? మోస్ట్ ఆఫ్ ద ప్రామిసెస్ అండి. లాస్ట్ నైట్ కూడా చాలామంది ప్రామిసెస్ తీసుకున్నారు. ఇంకా కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి, ఇక్కడ ప్లేస్ చేస్తాను, తీసుకునే వాళ్ళంటే తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది ప్రామిసెస్ ఆర్ కండిషనల్ ప్రామిసెస్ కదా. ఇది మనం చేస్తే దాన్ని మనం పొందుకుంటాం. ఓన్లీ 4 చాప్టర్స్ ఉన్నాయంట బైబిల్లో కండిషన్ లేనివి. ఏంటో తెలుసా? జెనిసిస్ 2 చాప్టర్స్, రెవల్యూషన్ 2 చాప్టర్స్. లాస్ట్ 2 చాప్టర్స్లో కండిషన్స్ ఉండవు. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ నో సిన్. ఆ రెండింటిలో పాపం ఉండదు కాబట్టి అక్కడ కండిషన్స్ ఉండవు. మిగతావన్నీ కూడా కండిషనల్ ప్రామిసెస్. మనం విశ్వాసులుగా మనం ఇది చేస్తేనే దాన్ని పొందుకుంటాం. ఇక్కడ కూడా ఐఎమ్ క్లైమింగ్ దిస్ ప్రామిస్. రూతు పొందుకున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదం, ఎటువంటి ఆశీర్వాదం? మోయలేని బరువుతో పట్టణంలోకి వెళ్ళినటువంటి ఆశీర్వాదం మనం అందరం కూడా పొందుకోవాలి. యాజ్ ఎ చర్చ్ వీ హ్యావ్ టు పొసెస్ ఇట్. మనం తీసుకోవాలి. ఒక బిలీవర్గా మనం కూడా అది పొందుకోవాలి. అలాగా 2026లో మనము జీవించాలి. సిటీ ఆఫ్ 2026 2026లో దేవుడు మనకి ఇచ్చిన పట్టణం, ఒక పట్టణం. ప్రతి ఇయర్ కూడా దేవుడు ఒక పట్టణాన్ని ఇస్తాడు, ఒక ఎన్విరాన్మెంట్ని ఇస్తాడు, ఒక అట్మాస్ఫియర్ని ఇస్తాడు మనకి, ఒక ప్రపంచాన్ని మనకి ఇస్తాడు మనకి. హౌ డు వి ఎంటర్ ఇన్ టు దట్ వరల్డ్? ఆ ప్రపంచంలోనికి లేదా ఆ పట్టణంలోనికి మనం ఎలా ఎంటర్ అవుతాం? ఎందుకంటే రూతు అది తీసుకొని వెళ్ళిన తర్వాత మారిపోయింది మొత్తం. ఆమె అత్త అడుగుతుంది, నయోమి ఏంటి? ఆమె చూసి ఆయన ఏం చెప్పాడంటే ఒట్టి చేతులతో వెళ్ళొద్దని. నయోమి టెస్టిమనీ ఏంటి తెలుసా? బెత్లెహేముకి వచ్చేటప్పటికి చేదు, నన్ను నయోమి అని పిలవద్దండి, నా బతుకంతా చేదైపోయింది. మనకు తెలిసిన స్టోరీనే కదా. ఎలీమెలెక్ అండ్ నయోమి బెత్లెహేమును వదిలి మోయాబుకు రావటం, అక్కడ అంతా పోగొట్టుకోవటం, నయోమి భర్తని కొడుకుల్ని పోగొట్టుకోవటం, 2 కూతుళ్ళతో ప్రయాణం అయ్యేటప్పుడు మరి వెళ్ళిపోమని చెప్పినప్పుడు రూతు మాత్రం తనతో పాటు, నేను నీతో పాటు వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను వచ్చినప్పుడు, ఈ 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏ విధంగా తను తాను అప్పగించుకుంటుంది. అప్పటి వరకు నయోమికి ఉన్నటువంటిది ఏంటి? దేవుడు నేను చాలా బాధపరిచాడు, చాలా కష్టపరిచాడు. రూతు ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిందో నయోమి టెస్టిమనీ అంతా మారిపోయింది. చేదు కాదు, షీ హ్యాడ్ దట్ గ్లాడ్నెస్ ఆఫ్ జాయ్. ఏం తెలియజేస్తుంది మనకి? మనం ఎప్పుడైతే ఆశీర్వాదాలని తీసుకుని వెళ్తామో మనము నాట్ ఓన్లీ దట్ వీఆర్ బ్లెస్డ్ బట్ ఆల్సో విల్ బి బ్లెస్సింగ్ టు ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్. నన్ను ఇది సరిగా పనిచేయట్లేదు నాన్న. ఒక చేదు లాంటి జీవితంలో వెళ్తున్నటువంటి వారికి మనం ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. సో అయితే ఎలాగూ రూతు ఆ బ్లెస్సింగ్లోకి వెళ్ళింది. దట్ ఈస్ ద టాపిక్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ టుడే. ఎలాగూ వెళ్ళింది అంత గొప్ప ఆశీర్వాదంలోనికి కదా. రూతు గ్రంథంలో ఈ 3rd చాప్టర్ ఈజ్ వెరీ వెరీ నోన్ టు ఎవ్రీవన్ కదా. మనం చూస్తాం అక్కడ బోయజ్ రిప్రజెంట్స్ ద రిడీమర్ అనేది దట్ ఈస్ ద ప్రైమరీ టాపిక్ దట్ వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రూత్ కదా. బోయజ్ రిప్రజెంట్స్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఒక క్రీస్తులాగా ఆయన అక్కడ చూపింపబడతాడు. ఏ విధంగా? ఇట్ వాజ్ రిడీమ్ చేస్తాడు. ఎవరిని? రూతుని, నయోమిని వారి పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇట్ వాజ్ రిడీమర్ కదా. మనం కూడా అన్ని కోల్పోయినటువంటి వారుగా ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన మనల్ని రిడీమ్ చేస్తాడు
కదా. మనం యువర్ క్రియేటెడ్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ. మనం ఆ విధంగా నిర్మించబడతాం, ఆ విధంగా తయారు చేయబడతాం. కానీ పాపం వచ్చినప్పుడు ఏమైపోయింది? పడిపోయింది. అందుకోసం మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు? ఆయన ఇక్కడికి వచ్చాడు, వచ్చి తన ప్రాణం అప్పగించి మనల్ని ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు. రూతును కూడా, నయోమిను కూడా బోయజు ఆ విధంగా తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద వన్ మెయిన్ యాంగిల్ టు లుక్ ఎట్ ఇట్. అయితే దెర్ ఆర్ సెవరల్ యాంగిల్స్ దట్ ఆల్సో వీ కెన్ సీ. సో దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, పర్టికులర్లీ థర్డ్ చాప్టర్లో మనం ఏం చూస్తామంటే అక్కడ ఎవరుంటారు మెయిన్ క్యారెక్టర్స్? రూతు ఉంటుంది, నయోమి ఉంటుంది, బోయజ్ ఉంటుంది. బట్ దెర్ ఈస్ వన్ మోర్ ప్లేస్ ఆల్సో దట్ ఈస్ కాల్డ్ థ్రెషింగ్ ఫ్లోర్. ఏముంటుంది అక్కడ? కళ్ళము. ఈ ఆశీర్వాదాన్ని ఎక్కడ పొందుకుంది రూతు అంటే కళ్ళములో పొందుకుంది. యు నో వాట్ ఈస్ దట్ థ్రెషింగ్ ఫ్లోర్ రిప్రజెంట్స్? తెలుసా? థ్రెషింగ్ ఫ్లోర్ సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు ఎక్కడ కట్టాడు తెలుసా? అరౌనా కళ్ళములో కట్టాడు. అరౌనా థ్రెషింగ్ ఫ్లోర్లో కట్టాడు. థ్రెషింగ్ ఫ్లోర్ రిప్రజెంట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. థ్రెషింగ్ ఫ్లోర్ రిప్రజెంట్స్ చర్చ్. ఇందాక పాట పాడుకున్నాం, సిద్ధపడుమా సిద్ధపడుమా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుమా. ఎలా వెళ్ళాలి? రూతు ఇక్కడ కళ్ళములో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంది. మోయలేని ఆశీర్వాదం అండి అది. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ దట్ షీ కెనాట్ బేర్. ఆయన మోయలేని ఆశీర్వాదాన్ని తీసుకుని పట్టణంలోనికి వెళ్ళింది. మనం రూతు పాటించినటువంటి కొన్ని ఆ స్టెప్స్ను మనం కూడా పాటించగలిగితే మనం కూడా తీసుకుంటాం. దట్ ఈస్ రీజన్ ద వర్డ్ ఈస్ గివెన్. అంతేకాదు ఇంకొకటి కూడా దట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ఆన్ దిస్ చాప్టర్, అండ్ దిస్ ఇస్ అ స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్ ఫైండింగ్ అ రైచియస్ మ్యాన్. కదా, ఒక స్త్రీ తనకు కావలసిన ఒక నీతిపరుడైనటువంటి ఒక పురుషుణ్ణి కనుక్కోవటం. దట్ దిస్ చాప్టర్ సింబలైజెస్ ద మ్యారేజ్. అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ ఈసారి దేవుడు మన సంఘంలో కొన్ని కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పొచ్చో తెలియదు కానీ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ మ్యాచ్ ఫర్ వన్ ఆఫ్ ద బాయ్. నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడే దట్ బాయ్స్ డాడ్ టెక్స్ట్ మీ అండ్ సేయింగ్ దట్ మై బాయ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ నెక్స్ట్ స్టెప్స్ అని. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే వాక్యం చదివేటప్పుడు అప్పుడే ప్రార్థన చేసుకున్నాను నేను. అండ్ దెన్ దిస్ కేమ్ అప్ వెన్ ఐ వాంటెడ్ టు సీ. అంటే ఈ సంవత్సరంలో హోప్ఫుల్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ miracles. Anyway, my portion is now, just wanted to focus of a believer going to the threshing floor, nothing but the church. దేవుని సన్నిధికి, ఒక విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళటం. ఎట్లాగా వెళ్ళాలి, ఎట్లా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి? ప్రాబబ్లీ కొంతమంది ఇక్కడ వేరే చర్చెస్ కూడా వెళ్తూ ఉండొచ్చు. ఎలా వెళ్ళాలి? It is not a simple thing, and it is not an easy thing that we are going, attending the church. No, there is a process that God expects us to go to receive this blessing. So, ikkada we will read, start from verse 1. Evaru chadavandi. So, ikkada emantundi ante, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసి దానిని కదా. మై డాటర్, షుడ్ ఐ నాట్ సీక్ రెస్ట్ ఫర్ యూ? నయోమి ఇక్కడ తల్లిలాగా అనుకుందాం. యు నో వాట్ ఈస్ ద బర్డన్ ఫర్ పేరెంట్స్? పేరెంట్స్ యొక్క బర్డన్ ఏముంటుంది? మన పిల్లలకి రెస్ట్ కావాలి, అయితే సెక్యూరిటీ కావాలి, రైట్? దట్స్ అవర్ డిజైర్ కదా. మన పిల్లల్ని ఎక్కడికి పంపించేటప్పుడు కూడా దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. బయటికి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, వర్క్కి వెళ్ళినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వీ ఆల్వేస్ హ్యావ్ దట్ హార్ట్. వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ కావాలి, వాళ్ళు రెస్ట్లో ఉండాలని. అండ్ ద నయోమి హ్యాస్ ద సేమ్ డిజైర్. హియర్ ద నయోమి సింబల్ ఇస్ ద హోలీ స్పిరిట్ ఆల్సో. ఒక విశ్వాసిగా పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటాడు? మనకి రెస్ట్ని ఇవ్వాలని, ప్రభువులో రెస్ట్ని ఇవ్వాలని. వాట్ యు మీన్ బై రెస్ట్? మనకు తెలుసు కదా, 11:28, మాథ్యూ 11:28. ఎలా వస్తుందంటే రెస్ట్? నా యుద్ధకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు. మనకు రెస్ట్ ఇవ్వాలంటే ఆయనే. అది కూడా ఎలాగిస్తారంట రెస్ట్? నా కాడి మోసి. రెస్ట్ ఎలా వస్తుంది తెలుసా? వెన్ యూ టేక్ ద బర్డన్ ఆఫ్ అ క్రైస్ట్. నువ్వు మోసుకున్నప్పుడే నీకు రెస్ట్. చాలా వేరుగా ఇక్కడ వర్కౌట్ అవుతుందండి విశ్వాస జీవితంలో. ఎందుకంటే అది చాలా సులువు అంట. యేసుక్రీస్తు యొక్క భారాన్ని మనం మోసినప్పుడు అది ఆశీర్వాదమే, భారం కాదు అది.
నీకు రెస్ట్ వస్తుంది. ఇక్కడ నయోమి చెబుతుంది రూతుకి ఏమని, నీకు విశ్రాంతిని విచారింపవలసిన దానిని కదా. పేరెంట్స్ కూడా బర్డెన్ ఉంటుంది, నా పిల్లలు వివాహంలో సెట్ అవ్వాలి కదా. ది వివాహం ఈజ్ వన్ ఆఫ్ ద రెస్టింగ్ థింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. నయోమి ఆశ కలిగినప్పుడు నయోమి చెప్తుంది, ఏమని చెప్తుంది, నౌ యూ విల్ సీ. కొన్ని స్టెప్స్ చూద్దాం మనం ఇక్కడ. మొట్టమొదటిది ప్రిపరేషన్. ఏమని చెప్తుంది చదువుదాం మనం. మూడవ వచనం చదువుదాం. నీవు స్నానము చేసి తైలము రాచుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. కళ్ళము అగైన్ కదా, కళ్ళం ఎవరిది? బోయజుది. కళ్ళానికి యజమాని ఎవరు? బోయజు. ఎందుకున్నాడు కళ్ళం దగ్గర? ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అప్పుడే అక్కడ థ్రెషింగ్ జరుగుతూ ఉంది. విన్నోయింగ్ అంటారు కదా దాన్ని, ఏమంటారు దాన్ని, మన పొట్టును గింజలను వేరు చేసేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. ఆయన ఓనర్ కాబట్టి అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఆయన రాజ్యానికి ఆయన అధిపతి, ఆయనే రాజు. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయనే. నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేయాలంట? ఎలా వెళ్ళాలంట? దెర్ ఇస్ అ ప్రాసెస్, దెర్ ఇస్ అ ప్రిపరేషన్, దెర్ ఇస్ అ స్టెప్స్ ఫర్ ప్రిపరేషన్. ఎలాగా? స్నానము చేయాలంట మొట్టమొదటిగా. రెండవది ఏంటి? తైలము రాచుకొని. తర్వాత ఏంటి? బట్టలు కొట్టుకొని వాష్ చేసుకోమంటుంది, అనాయింట్ చేసుకోమంటుంది, నీ గార్మెంట్స్ మార్చుకోమంటుంది. మనం ఎలా వాష్ చేయబడతామండి విశ్వాసులుగా? ఎలా కడగబడతాం మనం? మొట్టమొదటిగా వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ కుడ్ బి వాష్డ్? బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఇస్సోపుతో నన్ను కడుగుము కదా. మన పాపపు జీవితంలో మనల్ని కడగబడాలంటే అదొక్కటే మార్గం. మొదటిగా అలాగందరం మనం వచ్చాం కదా విశ్వాసులంగా. ఈరోజు విశ్వాసులంగా మనం పిలువబడుతున్నామంటే బికాస్ వీ హ్యావ్ కమ్ టు ద లార్డ్ ఇన్ దట్ సెన్స్. మన పాపలు మనం గుర్తించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తన కార్చిన రక్తం వల్ల మనల్ని 1 యోహాను 1:7 ఆయన రక్తం, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కడగబడిన తర్వాత నువ్వు కడుక్కుంటే ఉంటుంది. దెర్ ఇస్ అనదర్ థింగ్, అనదర్ ఆస్పెక్ట్ ఆల్సో. ఎలా వాష్ చేయబడతావు? ఇంకా వాక్యం అనే ఉదక స్నానం. వాక్యం చేత వాష్ చేయబడతావు. నువ్వు వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిపరేషన్ దట్ యూ హ్యావ్ టు డూ? ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత, నమ్మిన తర్వాత నువ్వు వాక్యం చేత అనుదినము కడగబడుతూ ఉండాలి. దట్ హ్యాస్ టు బి దేర్. మన జీవితంలో మొట్టమొదటిగా నన్ను కడుక్కునేది ఏంటి? వాక్యం. ఆ హృదయంలో నేను నీ వాక్యమును ఉంచుకున్నాను కాబట్టి నేను పాపము చేయను. ఊరికనే కాదు. అంటే ఏంటి? ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ ఎ మ్యాన్ టు ఓవర్కమ్ ద సిన్ వితౌట్ ద వర్డ్. వాక్యం లేకపోతే చేయలే. యెహోషువకి చెప్తాడు దేవుడు ఏమని, మోషే నీకు ఆజ్ఞాపించాడు కదా, వాటిని ఏం చేయాలంట? మెడిటేట్, డైలీ మెడిటేట్ సో దట్ యూ వుడ్ వాక్ ఇన్ ద రైట్ వే. మెడిటేషన్లో ఒక బ్లెస్సింగ్ ఉందండి. బికాస్ వీఆర్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ద లివింగ్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ జస్ట్ ద టెక్స్ట్. దాని వెనకాల ఆత్మ మనల్ని బలపరుస్తుంది, మనం వాష్ చేస్తుంది. నయోమి రూతుకు చెప్తుంది అనమాట ముందుగా వాక్యం. అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఏం చెప్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళే ముందు మొదటగా నాయన వాక్యం చాలా ప్రాముఖ్యం. రెండవది ఏంటి? తైలము రాసుకొని. తైలము దేనికి సాదృశ్యం? అభిషేకం, అనాయింటింగ్, పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకోవటం విశ్వాసిగా నువ్వేం చేస్తావు? ప్రతి దినము కూడా ఆ నింపుదలను కోరుకుంటావు, అభిషేకాన్ని కోరుకుంటావు. ప్రత్యేకంగా కొత్త సంవత్సరం వచ్చిందంటే నువ్వేం చేస్తావు? క్రొత్త తైలాన్ని కోరుకుంటావు నువ్వు కదా. Psalm 92లో ఒక చక్కటి మాట ఉంటుంది. సమ్వన్ కెన్ రీడ్ Psalm 92:10. దట్ వేర్ వీ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్. నేను పట్టుకుంటాను, నేను అది ఎప్పుడు కూడా. కీర్తన 92:10 గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నిండు. మనకు ఆశ కలిగి ఉంటే, ఇందాక కూడా పాట పాడుకున్నాం కదా, దేవ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ ఉన్నాను, నా మీద నింపయ్యా క్రొత్త తైలం, రెన్యూడ్ రిఫ్రెష్డ్ ఆయిల్ నా తల మీద పోయి నువ్వు. తైలం రాచుకో ఉంటుంది. ఇంకా తైలం ఏం చేస్తుంది తెలుసా? ఫ్రాగ్నెన్స్ని క్రియేట్ చేస్తుంది. అవును కదా. తైలం ఎందుకు రాసుకుంటారు? ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటే తైలం రాసుకొని, సో దట్ ఇట్ క్రియేట్స్ అ ఫ్రాగ్నెన్స్. 2 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకున్నాం. ఎటువంటి ఫ్రాగ్నెన్స్ని మనం కలిగి ఉండాలి?
యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన లవ్, ఆయన ప్రెజెన్స్ ఆల్వేస్ క్రియేట్స్ అ ఫ్రాగ్నెన్స్. ఆ తైలమును కొన్నటువంటి ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు పాదాలను కడిగినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమైందంట? ఆ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడిందంట. క్రైస్తవ జీవితం వెన్ వి సర్వ్ ద లార్డ్, ఏం తెలియదు, ఏమొస్తుంది తెలుసా? మన బయట మనలో నుంచి ఆ ఫ్రాగ్నెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తైలము రాచుకొని, ఇంకోటి కూడా చేయమంటుంది. ఏమంటుంది? స్నానము చేసి తైలము రాచుకొని బట్టలు కట్టుకొని, బట్టలు మార్చుకో అంటుందండి. బట్టలు మార్చుకో. 2025లో ఎటువంటి బట్టలు నీకు వేసుకుని ఉన్నావో, మేబీ ద క్లోత్స్ ఆఫ్ గ్రీఫ్, క్లోత్స్ ఆఫ్ గిల్ట్, క్లోత్స్ ఆఫ్ షేమ్, క్లోత్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. ఏవైతే బట్టలు వేసుకున్నావో 2025లో పక్కన పెట్టేసే అవి. క్రొత్త బట్టలు వేసుకోను. ఏం బట్టలు వేసుకోవాలంట? ఐజేయాలో ఉంటుందండి ఒక మాట. ఐజేయ 61వ అధ్యాయంలో ఉంటుంది. చదువుతున్నారట. ఐజేయ 61వ అధ్యాయంలో దేవుడు మనకి ఎటువంటి బట్టలు ఇచ్చాడంటో మనకి ఆయన నమ్ముకున్న తర్వాత. 61 ఈ 3వ వచనం చదువుదాం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు. భారభరితమైన ఆత్మ. పరిస్థితులు ఏం చేస్తాయి? మనల్ని భారములోకి తీసుకెళ్తాయి, ఏడుపులోనికి తీసుకెళ్తాయి, గ్రీఫ్లోనికి తీసుకెళ్తాయి. కానీ ఒక విశ్వాసిగా యూ హ్యావ్ టు రియలైజ్ గాడ్ హెస్ గివెన్ ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్, గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడు నాకు ఇచ్చేసాడు. అవి నువ్వు సంపాదించుకునేది కాదు, అది ఆయన ఇచ్చేసాడు నీకు. 2026 బిగినింగ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ గార్మెంట్స్ ఐ వాజ్ వేరింగ్. 2025 ఎట్లాంటి ఈ బట్టలు వేసుకున్నా నేను, ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయి, ఎట్లాంటి బట్టలు మారిపోయినాయి నాకు. నౌ యూ చేంజ్ ఇట్. ఎలాగా? ట్రస్టింగ్ ఇన్ హిమ్. ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన చేసిన కార్యాన్ని గుర్తించడం ద్వారా, ఆయన నీ కొరకు చేసిన ద్వారా నీ బట్టలు మార్చుకుంటున్నావు. ఇది కాదు నా వస్త్రం, ఇది దుఃఖభరితమైన వస్త్రం కాదు నాకు దేవుడు ఇచ్చింది, నాకు ఇచ్చింది ఆయన సంతోషమైనటువంటి వస్త్రం. నువ్వు సిద్ధపడాలి, నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. నయోమి చెప్తుంది రూతుకి, అమ్మా నువ్వు స్నానము చేయి, నూనె అంటుకో, నూనె రాసుకో, నీ బట్టలు మార్చుకో. 3 things that are needed. Preparation is needed. ఎలాగా? ఈ 3 ద్వారా మనం సిద్ధపడాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రజెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నానా లేదా? దేవుని ఆత్మ నింపుదలను నేను కోరుకుంటున్నానా లేదా? నా దుఃఖ వస్త్రమును, ఈ వస్త్రాన్ని పక్కన పెట్టేసి, దేవుడు నిజంగా నాకు ఇచ్చినటువంటి వస్త్రాలను నేను ధరించుకొని వెళ్తున్నానా లేదా? అక్కడితో ఆగలేదండి. ఇంకా ఏం చెప్తా ఉందో చూద్దాం మనం. తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత ఏం చేయమని చెప్తుంది? ఇంకా ముందుకెళ్దాం, చదువుదాం మనం. రూతు 3వ అధ్యాయంలో. పండుకొనవలెను. కాళ్ళ మీద ఉన్నటువంటి బట్టను తీసి నువ్వు ఎక్కడుండమంటుంది? ఆయన కాళ్ళ దగ్గర నువ్వు ఉండు. ప్రజెంటేషన్ ఫస్ట్, ది ప్రిపరేషన్ అయితే ఫస్ట్ ఈజ్ అబౌట్ ప్రిపరేషన్, ద సెకండ్ వన్ ఈజ్ ద ప్రజెంటేషన్. ఎట్లాంటి ప్రజెంటేషన్ ఉండాలి మనకి? ద ప్రజెంటేషన్ షుడ్ బి ద ఫార్మ్ ఆఫ్ ఒబీడియన్స్, ద ఫార్మ్ ఆఫ్ సబ్మిషన్. ఆయన రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, నిరంతరము స్తోత్రార్హుడు ఆయన. నువ్వు ఎలాగో ఆయనకి సమర్పించుకుంటావు, ఎలాగో ఆయనకి సబ్మిట్ చేసుకుంటావు. ఆయన పాదముల దగ్గర నువ్వు ఉండాలి. వీ హ్యావ్ టు రియలైజ్ దట్ వీ హ్యావ్ టు బీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనకు తెలుసు చాలామంది స్త్రీలు కొత్త నిబంధనలో కదా ఆయన పాదములు కడిగినటువంటి వారు, ఆయన పాదములు నైట్ చేసినటువంటి వారు. ఇంకొక స్త్రీ కూడా ఉంది, ఆయన పాదముల దగ్గర కూర్చొని విన్నటువంటి స్త్రీ ఎవరు? మరియా. లూకా 10వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె ఎక్కడ కూర్చుందంట? చదువుతారా? లూకా 10వ అధ్యాయంలో ఎక్కడ కూర్చుందామా?
ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మన ప్రెజెంటేషన్ ఆల్వేస్ హ్యాస్ టు బి సబ్మిసివ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోహాన్ అంటాడు, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. ఈయన స్వరము, పెళ్లి కుమారుడి స్వరం వినేటువంటి స్నేహితుడు ధన్యుడు. ఆయన స్వరం వింటే చాలంట. మరి ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాం. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, ఆయన పరలోకమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు గొద్దిగా ఉండాలి, అనాలోచితంగా దేవుని సన్నిధిలో మాట్లాడొద్దు. నువ్వు విశ్వాసిగా ప్రభువుతో ప్రయాణం చేసే కొలది మనకు తెలియపరచబడేది ఏంటంటే ఆయన ఎంత మహోన్నతుడు. ఎప్పుడైతే నువ్వు అంత మహోన్నతుడని గుర్తిస్తావో మనం అంతగా తగ్గిపోతూ ఉంటాం, అంతగా తగ్గించుకుంటాం. వాట్ కైండ్ ఆఫ్ అ ప్రెజెంటేషన్ దట్ నయోమి వాజ్ ఆస్కింగ్ హర్ డాటర్ ఇన్ లా. ఈరోజు పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఎటువంటి ప్రాంప్టింగ్ ఇస్తాడు తెలుసా? తగ్గించుకున్నాను, తగ్గించుకో, దేవుని సన్నిధిలో ఉన్నాను. నీకు చాలా కనిపిస్తూ ఉంటాయి, అటు ఇటు అటు ఇటు, రెచ్చిపోవద్దు. నీకు వచ్చిన బ్లెస్సింగ్ దేవుని కృప వల్లే వచ్చింది. నీకు ఒక్కడికే జాబ్ ఉందని నువ్వు ఘనత పొందాల్సిన అవసరం లేదు. నీకు ఒక్కడికే దేవుడు అది ఇచ్చాడని అవసరం, నువ్వు ప్రౌడవలసిన అవసరం లేదు. తగ్గించుకో, దేవుని కృప ద్వారానే పొందుకున్నావు నువ్వు. దెర్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ టు అచీవ్ త్రూ యువర్ బ్లెస్సింగ్. ఆ ప్రాంప్టింగ్కి మనం లోపడతాం, మనము తగ్గించుకుంటాం కదా. ఫస్ట్ ఈజ్ ద ప్రిపరేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్రజెంటేషన్. అండ్ మూడవది ఏంటి, ఏం చేయమంటుంది ఇంకా? అతడు నీకు చెప్తాడు. అంతవరకు నువ్వు ఏం చేయాలంట? పాస్ చేయాలి. నీ పాస్ పి వచ్చేదానికోసం నేను పి అని పెట్టాను నేను. బట్ ఇట్ వాట్ ఈస్ వెయిటింగ్. ఒక బిలీవర్కి ఎట్లాంటి యాటిట్యూడ్ ఉండాలి తెలుసా దేవుని ప్రజెన్స్లో? నాట్ ఓన్లీ ద ప్రజెంటేషన్ బట్ ఆల్సో యూ హ్యావ్ టు హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ పాస్. వెయిట్ చేస్తావు. నువ్వు ఎప్పుడు చెప్తావయ్యా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావు నన్ను? నోయింగ్ దట్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ అవసరతలు తెలుసుకున్నటువంటి వాడు ఆయన. ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. ఇంకొక వచనం చదువుతున్నాం, కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనంలో ఏ విధంగా మనం వెయిట్ చేయాలి? చాలా ఉన్నాయి కదా, ఐజియాలో మనం చదువుతాం, చాలా ఉన్నాయి. కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలంట, ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండాలంట. దోస్ ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మనం ఎవరి కొరకు కనిపెట్టుకుంటాం? ఆయన మాట కొరకు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణము ప్రభువు మాట కొరకు కనిపెట్టుకొనుచున్నది. We will have an attitude of waiting. ఇంకోటి కూడా ఉంది, ఐ డి నాట్ యాడ్ దేర్, ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఒకసారి ఆ వెయిటింగ్ స్టేజ్లో, దట్ ఈస్ వెన్ వి మేక్ ఎ ప్రపోజల్ కదా. ఇప్పుడు ఒక ఉమెన్ నౌ షీ ఈజ్ సీకింగ్, వయజ్ని సీక్ చేస్తుంది కదా. నౌ షీ మేక్స్ ఎ ప్రపోజల్. ఎటువంటి ప్రపోజల్ అంటే, ఇక్కడ చదువుదాం మనం, అక్కడ వర్స్ 9. నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని. కొంగు కప్పమనగా కదా. దట్ ఈస్ వెన్ వీ మేక్ ఎ ప్రపోజల్ డ్యూరింగ్ దట్ వెయిటింగ్ స్టేజ్. నువ్వు ఆయన కొరకు వెయిట్ చేస్తూ అడగాలండి, వెయిట్ చేయకుండా కాదు, గౌగౌగౌగో అడిగేయటం కాదు. న్యూ ఇయర్ జస్ట్ బిగాన్. ప్రభు మనకు చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేర్ ఆర్ సమ్ స్టెప్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. వాక్యాన్ని ధ్యానించు, కడుక్కో, అభిషేకాన్ని కోరుకో, నీ బట్టలు మార్చుకో, ప్రతిదినము కూడా చూసుకో ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నావో నువ్వు. అంతేకాదు, ప్రజెంట్ యువర్ సెల్ఫ్ వాజ్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. అండ్ దెన్ వెయిట్ చేయి దేవుని సన్నిధిలో. డ్యూరింగ్ దట్ థింగ్ మేక్ ఎ ప్రపోజల్. అని మాట్లాడతాను నీతో. అప్పుడు అడుగు, నువ్వు చెప్పు, దేవా నాకు ఇది, నా పరిస్థితి ఇది, నీ దాసురాలని నేను, నువ్వు ఏమి చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. షో మీ యువర్ ఫేవర్. నీ ఫేవర్, నీ దయ నాకు కావాలయ్యా. అయితే నవ్ ఇట్ ఇస్ టర్న్. అయిపోయింది ఆమెదేంటి, ఆమె రోల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు రోల్, బోయేజ్ రోల్. బోయేజ్ ఇస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ కదా. ఆయన రోల్ ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు?
ఆ, నా కుమారి, యెహోవా చేత నువ్వు, ఈజ్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ అండి. యెహోవా చేత నువ్వు దీవెన పొందిన దాను. కొద్దివారినే కానీ, గొప్పవారినే కానీ, యవ్వనస్తులను నీవు వెంబడింపక, ఆ, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, బిలీవర్గా 2025కి 2026కి తేడా ఏమి చూడాలి తెలుసా? 2025లో నా ప్రవర్తన ఎలా ఉంది, 2026లో ఎలా ఉంది నాది, మునిపటి ప్రవర్తన కంటే కదా. ఒక టెస్టిమనీ ఇస్తున్నాడండి. బికాజ్ షీ వాజ్ నాట్ ప్లీజింగ్ ద పీపుల్. ఇక్కడ పీతో ఒకటి రాశాను. ఏమని రాశాను ఇక్కడ నేను? ప్రొటెస్టేషన్. పీ వస్తుందని రాశా. ప్రొటెస్టేషన్ అంటే డిక్లరేషన్, అ టెస్టిమనీ. రాత్రి మాట్లాడుకున్నాం కదా, అవర్ ఎయిమ్ ఈజ్ టు ప్లీజ్ గాడ్. ఈమె ఎప్పుడు కూడా అవసరతలో ఉంది చాలా. వాళ్ళని వీళ్ళని పట్టుకుంటే, ఆ మెన్ని వాళ్ళని పట్టుకుంటే ఇంకో పొందుకోవచ్చేమో, బట్ షీ డిడ్ నాట్. అదే బోయేజ్ ఇక్కడ రికగ్నైజ్ చేస్తుండే. సో బోయేజ్ వాజ్ లుకింగ్ ఎట్ హర్. ఆమె ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. ఎలా ఉంది నీ ప్రవర్తన, ఎలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు వీళ్ళు కనిపించినప్పుడు ఎంతగా తను ఇంపాక్ట్ అవుతుంది. నో, షీ డిడ్ నాట్. ప్రొటెస్టేషన్, ఒక మంచి డిక్లరేషన్, మంచి టెస్టిమనీ ఇస్తున్నాడు. దానియేలుకి డిక్లరేషన్ ఇచ్చినట్లుగా, జాన్కి డిక్లరేషన్ ఇచ్చినట్లుగా, దావీదుకి నువ్వు హృదయానుసారుడు అని డిక్లరేషన్ ఇచ్చినట్లుగా, మోషే నా ఇల్లంతట్లో నమ్మకైన వాడు డిక్లరేషన్ ఇచ్చినట్లుగా ఇక్కడ డిక్లరేషన్ పాస్ చేస్తా ఉన్నాడు కదా. ఇంకా చదువుదాం, ఇంకేం చెప్తున్నాడు తర్వాత. కాము ఉండేటప్పుడు ఆయన ఒక్క డిక్లరేషన్తో ఆగిపోడు ఆయన. కాబట్టి భయపడొద్దు, నువ్వు చెప్పినదంతా ఈజ్ గివింగ్ అ ప్రామిస్. ప్రొటెస్టేషన్ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన ప్రామిస్ ఇస్తున్నాడు, నీకు చెప్పినదంతా నేను చేస్తా, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురయ్యా. ఈజ్ ఎ ప్రామిస్ గివింగ్ గాడ్, ఈజ్ ఎ ప్రామిస్ కీపింగ్ గాడ్. ఆయన వాగ్దానాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు, వాగ్దానాలను నెరవేర్చేటువంటి వాడు. ఈ రిమైండ్స్ యూ. నువ్వు మర్చిపోయినా కూడా నీ ప్రామిస్ ఆయన రిమైండ్ చేస్తాడండి ఆయన. అబ్రహాముకి ఎన్నిసార్లు ప్రామిస్ రిమైండ్ చేస్తాడు తెలుసా? అఫ్ కోర్స్ హీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద విల్డర్నెస్. అవ్వలేదు, బట్ హీ వాజ్ అ గాడ్ ఆఫ్ రిమెంబరింగ్ హిస్ ప్రామిసెస్. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైనటువంటి వాడు. ప్రామిస్ చేస్తున్నాడు ఏమని? తర్వాత చదువుదాం. ఇక్కడ ప్రామిస్ ఉంది, బట్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఆల్సో. ఏంటి ప్రాబ్లం ఉంది? ప్రామిస్ ఉంది కానీ ఇదిగో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో వాట్ యూ హ్యావ్ టు డూ అగైన్? వెయిట్. ఆయన మన వాగ్దానాన్ని చెప్తాడు ఆయన. ఇదిగో ఈ వాగ్దానం పట్టుకొని ఉండు అలానే. అది వెయిట్. ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ప్రాబ్లం ఉంది. ఎందుకుంది ప్రాబ్లం అక్కడ? ఫర్ యువర్ బెనిఫిట్, ఫర్ మై బెనిఫిట్ ఓన్లీ. అక్కడ ప్రాబ్లం ఉంది, ఊరికనే కాదు. అక్కడ జస్ట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ సో ప్రీషియస్. నువ్వు ఎంతగా కోరుకుంటున్నాడో తెలియటానికి దేవుడు కొన్ని ప్రాబ్లమ్స్ని మన జీవితంలో ప్లేస్ చేస్తాడు, మనల్ని ఈక్విప్ చేస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు ఆయన. ఇది ఎక్కడ జరుగుతుంది? ఆయన ప్రెజెన్స్లో జరుగుతుంది. ఇక్కడ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. యు ఆర్ కాన్షియస్ అబౌట్ హిస్ ప్రెజెన్స్. then he talks about the problem also. It's very clear. నీ జీవితంలో ఉన్న ప్రాబ్లంని చెప్తాడు ఆయన నీకు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వెయిట్, ఐఎమ్ విత్ యూ. నేను నీతో ఉన్నా, నేను అది నెరవేరుస్తా. తర్వాత చదువుదాం. కాళ్ళ యుద్ధ పడుకొని గుర్తించుబాటు వెలుగు రాకముందే లేచెను. ఆ స్త్రీ కలమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పాను. డ్యూరింగ్ ద టైమ్ వాట్ ఈస్ డూయింగ్? ప్రాబబ్లీ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లం. వేర్ ఇస్ ద టైమ్? సౌండ్ వస్తుంది. ప్రాబబ్లీ ఈస్ టాకింగ్ అబౌట్ అ ప్రాబ్లం, బట్ సీ హియర్ ఈస్ ప్రొటెక్టింగ్ యువర్ లైఫ్. ఈస్ ప్రొటెక్టింగ్. చెప్తున్నాడు, ఈ సంగతి ఎవ్వరికి తెలియటానికి వీల్లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నా స్టోరీ ఇది కదా. నీ స్టోరీ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ స్టోరీ, నీ లైఫ్ అని సెక్యూర్ చేస్తాడు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2025, యూ విల్ బి సెక్యూర్డ్ ఇన్ 2026. ఎంతమంది నమ్ముతున్నామండి ఇది మనం? ఎంతమంది నమ్ముతున్నాం? చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుతాం మనం. 2026 మై లైఫ్ ఈస్ బీయింగ్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన సెక్యూర్ చేస్తాడు. ఆయన దేవుని సన్నిధిలో సెక్యూరిటీ ఉంటుంది. డోంట్ లుక్ ఎట్ పీపుల్, వాళ్ళ వీళ్ళ కాదు. ఆయన సింహానం వేసుకొని ఉన్నాడు ఇక్కడ ఆయన సన్నిధిలో. ఆయన లైఫ్ని సెక్యూర్ చేస్తాడు. ఆయన నీ లైఫ్ ప్రొటెక్ట్ చేయబడింది కదా. అండ్ దెన్ ఇప్పుడు చదువుదాం. దుప్పటి తెచ్చి పట్టుకున్నావని. అది దుప్పటి లేకపోతే పట్టలేం. అందుకోసం ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ ప్రెజెంట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ ద గార్మెంట్స్. ఆయన ఇచ్చినటువంటి వస్త్రాలు మనం వేసుకొని వెళ్ళాలి. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ రైచియస్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ హోలీ ఇన్ వాట్ హి హాస్ డన్. మేక్ ష్యూర్ దట్ యు హావ్ లెఫ్ట్ ద గార్మెంట్ ఆఫ్ గ్రీఫ్, దట్ యు ఆర్ వేరింగ్ అ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ ఫర్ వాట్ హి హాస్ డన్. ఆయన్ని బట్టే మొత్తం ఆ గార్మెంట్స్ అన్ని బట్టి, నిన్ను బట్టి కాదు, ఫర్ వాట్ హి హాస్ డన్. తీసుకొచ్చి పెట్టు అంటున్నాడు. ఇప్పుడు అదే పట్టుకోనరా. ఇప్పుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆమె భుజమున అలా ఆమె మోయలేని ఆశీర్వాదాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు సిటీలోనికి వెళ్తుంది. దెర్ ఈజ్ అ ప్రిపరేషన్ అండి కదా. దెర్ ఈజ్ అ ప్రిపరేషన్, దెర్ ఈజ్ అ ప్రజెంటేషన్, దెర్ ఈజ్ అ పాస్ అండ్ దెర్ ఈజ్ అ ప్రపోజల్. మనం అది చేయగలిగితే He pours out His blessing upon our shoulders. ఎంతగా పోస్తాడంటే భరించలేను. అంటే మనం మోయలేని ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. మనం చూస్తున్నాం, భయంకరమైనటువంటి ప్రపంచంలో ఉంటున్నాం. 2026 ఈజ్ నాట్ గోయింగ్ టు బి, మళ్ళీ ఏదో మంచిగుంటుంది అనుకోవద్దు మనం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ టూ డిఫికల్ట్ ఇయర్. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ ఇయరే. బట్ రిమెంబర్ ద ప్రామిస్. పాపము ఎక్కడ విస్తరిస్తే అక్కడ వీఆర్ డిఫరెంట్. ఓల్డ్ అలానే ఉండొచ్చు, ఇంకా టఫ్ అవ్వచ్చు, బట్ వీఆర్ డిఫరెంట్. ఆయన నీ మీద ద మోర్ ద ప్రాబ్లమ్, మోర్ ఈస్ గోయింగ్ టు pour out His blessing upon you, so that you and I make a difference in the world. 2026లో ఆ ప్రపంచంలో, ఆ పట్టణంలో నువ్వు నేను డిఫరెన్స్ చేయడానికి He pours out. మోయలేంది నువ్వు నీ నోటిని బాగుగా తెరువు, దాన్ని నేను నింపేదాను. నువ్వు ఎంత తెరుస్తావు, నువ్వు ఎంత కోరుకుంటావు, నువ్వు ఎంత ఆశపడతావు నువ్వు దేవుని సన్నిధిలో. ఆయన కుమ్మరిస్తాడు అంతగా. బట్ దెర్ ఆర్ ద స్టెప్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. తీసుకొని వచ్చింది, పొలంలోకి వచ్చింది. నయోమి స్టేటస్ అంతా మారిపోయింది. ఏంటిది? నయోమి ఎక్స్పెక్ట్ చేయాలా, ఇంకొక బ్లెస్సింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అత్తగా నయోమి డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఇంత ఎవలను తీసుకుని వస్తుందని అనుకోలా. తనకే కాదు, ఆ ఊర్లో నైబర్హుడ్కి మొత్తం పంచేటువంటి ఎవరిని తీసుకొచ్చింది ఎవరు? రూతు. నయోమి యొక్క స్టేట్మెంట్ అంటే కదా. ఇంకొక మాట చూద్దాం. ఆయన చెరగా పట్టుకోపోయి ఎట్లా ఇచ్చాడంటే ఆయన తెలుసా? ఎఫెసీ 4లో చదువుదాం ఒక మాట. ఎఫెసీ 4:8 ఎఫెసీ 4:8. ఇంకొకరు 1 కొరింథీ 12:7 కూడా చదువుదాం. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన. చెరగా పట్టుకొని మనుషులకు ఏమి ఇచ్చాడంట ఆయన? ఈవులు ఇచ్చాడు ఆయన. యునో వాట్ వాజ్ ద లాస్ట్ యాక్ట్? ఐ వాజ్ టాకింగ్ టు మై చిల్డ్రన్. దీంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో ఐ వాజ్ టాకింగ్ టు మై చిల్డ్రన్. లాస్ట్ యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తెలుసా ఏంటో? లాస్ట్ యాక్ట్, ఆయన భూమి మీద ఉన్న లాస్ట్ యాక్ట్ ఏం చేశాడో తెలుసా? ఆరోహణం అయ్యేటప్పుడు ఏం చేశాడు తెలుసా? లూకా 24లో ఉంటుంది. లూకా 24 ఏం చేశాడు ఆయన? లాస్ట్ యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లూకా 24లో చివరి వచనాల్లో ఆయన ఆరోహణం అవుతూ ఒక పని చేశాడు. ఆయన ఏం పని చేశాడు? ఆయన వెళ్తుండగా చేతులు ఎత్తి ఆయన ఏం చేశాడంట?
ఆశీర్వదిస్తూ వెళ్ళాను. నేనేదో ఊరికి వెళ్తున్నానండి. నాకు తెలుసు చాలా రోజుల తర్వాత వస్తాను. నా కుమారుడిని పట్టుకొని కౌగిలించి ముద్దు పెట్టుకొని వెళ్ళాను. యు నో వాట్ దట్ రిప్రజెంట్స్? ఐ లవ్ హిమ్ సో మచ్, ఇజంట్ ఇట్? ప్రభువు పైకి వెళ్తూ వెళ్తూ ఏం చేసి వెళ్ళాడు తెలుసా? బ్లెస్సింగ్ ఇస్తూ వెళ్ళాడు. యు నో వాట్ దట్ టెల్స్ మీ? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నిన్ను? ఎలా చూడాలని అనుకుంటున్నాడు ఆయన? ఆయన ఆశీర్వాదంతో చూడాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆశీర్వదించబడితే ఆయన ఆనందిస్తాడు. నువ్వు ఆశీర్వదిత ఆయన సంతోషిస్తాడు ఆయన. దట్ ఈస్ అవర్ లాస్ట్ యాక్ట్. అందుకోసం ఆయన చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. మోయలేని ఈవులను ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుచున్నాడు, ఈవెన్ ఇన్ 2026. సో దట్ ఈ టఫ్ వరల్డ్ని మనం ఫేస్ చేయడానికి, సో దట్ ఈ ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్ని మనం కూడా ఛాలెంజ్ చేయడానికి, బికాజ్ వీఆర్ సర్వింగ్. ఎటువంటి ప్రభువును మనం సేవిస్తున్నాం? వీఆర్ స్పెషల్ అండి, వీఆర్ డిఫరెంట్ అండి. వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, మనకి 2026 ఆశీర్వదకరంగా మిగులుతుంది. బికాజ్ వై? ఈస్ ఫెయిత్ఫుల్. వి జస్ట్ నీడ్ టు ఫాలో దో స్టెప్స్. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా మనం వెళ్ళినప్పుడు ఆ కళ్ళం ఆయన ప్రొటెక్ట్ చేసేటువంటి వాడు ఆయన. ఒక్క గింజ కూడా బయటికి పోనీయడండి, చెత్తనే పంపిస్తాడు అంతే ఆయన. నీలో నాలో ఉన్న చెత్తను తీసివేయవాడు. శిష్యులంతా వచ్చినప్పుడు ఏం చెప్తాడు? నాశన పుత్రుడు తప్పితే ఎవరు నశించలేదు మీలో, డోంట్ వర్రీ. నాశన పుత్రుడు వాడు వెళ్ళిపోయాడు అంతే. మన జీవితంలో నాశన పుత్రుడు ఉంటాడు, ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు. ద మోర్ వి కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఏమవుతుంది తెలుసా? నాశన పుత్రుడు ఆ చెత్త ఆ పొట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. దుష్టులు అలాగ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలే వెళ్ళిపోద్ది. మన జీవితంలో దుష్టత్వం అంత వెళ్ళిపోతూ ఉంటుంది. ద మోర్ వి రిసీవ్ హిమ్, ద మోర్ ద బ్లెస్సింగ్ ఈజ్ పోరింగ్ అవుట్. ద మోర్ ద డంగ్ గేట్ కదా మనం చదువుకున్నాం, డంగ్ గేట్ అది ఓపెన్ అవుతుంది. డంగ్ గేట్ చెత్త వెళ్ళిపోతూ ఉంటుంది. బికాస్ ద అనాయింటింగ్ అండ్ ద వర్డ్ ఈజ్ కమింగ్ అండ్ ద బ్లెస్సింగ్ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. ఒక వచనం చదివేసి 1 కొరింథియన్స్ 12:7 కూడా చదివేద్దాం. అందరి ప్రయోజనం నిమిత్తమై ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత. ఇఫ్ యూ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ ఫర్ యూ. ప్రతి వానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది అయిపోదు, అయిపోయింది అనుకోవద్దు నువ్వు. ఎవరి కొరకైతే? అందరి ప్రయోజనం కొరకు. యూ హ్యావ్ ఎ డిజైర్ టు బ్లెస్ ద పీపుల్. ఉందా? ఎంతమంది చూపిద్దాం మనం. నేను మాత్రమే కాదు, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హౌ మెనీ ఆఫ్ యూ? 2026లో ఐ వాంట్ టు బి విజిబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్. అందరి ప్రయోజనం నిమిత్తం నేను ఉంటాను. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డిజైర్, హీ ఈస్ గోయింగ్ టు పోర్ అవుట్ ద బ్లెస్సింగ్. నీ మీద ఆయన కుమ్మరిస్తాడు ఆయన. నయం ఏం స్టేట్మెంట్ చెప్తుంది తెలుసా బోయజు గురించి? ఇప్పుడు ఇంకా బోయజు గురించి తెలిసిపోయింది నయోమికి. ఏమంటుంది? ఇంకా ఈ పని చేసేంత వరకు ఆయన నిద్రే పోడాయా. నీకు రెస్ట్ ఇచ్చేంత వరకు ఆయన అన్రెస్ట్లోనే ఉంటాడు. ఆయన నీకు రెస్ట్ ఇవ్వాలని ఆయన చాలా అన్రెస్ట్ అయిపోతాడంట ఆయన. అంటే ఏంటి? నువ్వు ఎంతగా సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి ఆశతో ఎదురు చూస్తావో, నీకు రెస్ట్ ఇవ్వటానికి ఆయన నిద్రపోడు. ఇంకా నీకు రెస్ట్ ఇచ్చేంత వరకు ఆయన పని చేస్తూనే ఉంటాడు నీ బ్యాక్గ్రౌండ్లో. అండ్ యూ విల్ సీ గ్రేట్ ప్రాస్పెక్టస్ ఇన్ ఇయర్ 2026. సిటీ ఆఫ్ 2026ని మనం కాంకోర్ చేసుకుంటాం. మనం రూతు ఎలాగైతే సిటీలోకి వెళ్ళిందో మోయలేని బరువు చేత 2026లో కూడా నువ్వు నేను మోయలేని ప్రభు యొక్క ఆశీర్వాదాలతో వెళ్తాం. నాట్ ఓన్లీ దట్ we feel blessed, but also we will be a blessing to the people around us. May God bless this message. Amen.